హలో ఎవ్రీవన్. హస్బెండ్ వైఫ్ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం కామన్. ప్రతి ఆర్గ్యుమెంట్, ప్రతి ఫైట్, ప్రతి ఫ్యామిలీ డిస్ప్యూట్ కోర్ట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ కంట్రోల్ దాటిపోతుంది. అప్పుడు లీగల్ కేసెస్ వరకు వెళ్లే పరిస్థితి వస్తుంది. ఈరోజు అలాంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. మ్యారేజ్ అంటే కేవలం హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ మాత్రమే కాదు, రెండు ఫ్యామిలీస్ కలిసే రిలేషన్షిప్. అందుకే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈగో కంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు కొద్దిసేపు కామ్ అవ్వండి, ఒకరినొకరు వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా డిస్ప్యూట్స్ మిస్అండర్స్టాండింగ్ వల్లే పెద్దవిగా మారతాయి. కమ్యూనికేషన్తో సాల్వ్ కాకపోతే ట్రస్టెడ్ ఎల్డర్స్, ఫ్యామిలీ మీడియేషన్, మ్యారేజ్ కౌన్సిలింగ్ వంటి ఆప్షన్ ట్రై చేయొచ్చు. కోర్ట్ కేస్ అనేది ఫస్ట్ ఆప్షన్ కాకూడదు, లాస్ట్ ఆప్షన్ కావాలి. ఎందుకంటే ఒక్కసారి క్రిమినల్ కేస్ స్టార్ట్ అయితే రిలేషన్షిప్ మాత్రమే కాదు, రెండు ఫ్యామిలీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వైఫ్ ఫాల్స్ 498 కంప్లైంట్ ఫైల్ చేస్తే చాలా మంది హస్బెండ్స్ మొదట చేసే మిస్టేక్ పానిక్ అవ్వడం. నా లైఫ్ అయిపోయింది, ఇప్పుడే అరెస్ట్ చేస్తారు అని భయపడిపోతారు. మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం, కంప్లైంట్ ఫైల్ అయింది అంటే మీరు గిల్టీ అంటే కోర్ట్ డిసైడ్ చేసినట్లు కాదు. కంప్లైంట్ అనేది అలిగేషన్ మాత్రమే. ఆ అలిగేషన్ నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ మరియు కోర్ట్ డిసైడ్ చేస్తాయి. అందుకే ఫియర్ కాకుండా ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయండి. 498 ఏ కేస్ గురించి తెలిసిన వెంటనే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సేవ్ చేయండి. వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈమెయిల్స్, ఫోటోస్, వీడియోస్ ఇవి ఫ్యూచర్లో మీ డిఫెన్స్కి హెల్ప్ చేయవచ్చు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా కేసెస్లో హస్బెండ్తో పాటు మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేస్తుంటారు. కానీ కోర్ట్ ఒక విషయం చూస్తుంది, వారి మీద స్పెసిఫిక్ అలిగేషన్ ఉందా లేక అందరూ కలిసి హారాస్మెంట్ చేశారు అనే జనరల్ అలిగేషన్ మాత్రమే ఉందా అనేది కోర్ట్ ఎగ్జామిన్ చేస్తుంది. సపోజ్ మదర్ ఇన్ లా లేదా సిస్టర్ ఇన్ లా మీద స్పెసిఫిక్ అలిగేషన్స్ లేకపోతే వాళ్ళు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసే అవకాశం ఉండవచ్చు. హైకోర్ట్ ఎఫ్ఐఆర్, కంప్లైంట్, స్టేట్మెంట్స్, కేస్ రికార్డ్స్ అన్నీ ఎగ్జామిన్ చేసి కేస్ కంటిన్యూ అవ్వాలా లేక ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలా అనేది డిసైడ్ చేస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, క్వాష్ అనేది ఆటోమేటిక్ రైట్ కాదు. ప్రతి కేస్ ఫ్యాక్ట్స్ మరియు ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రాపర్ లీగల్ అడ్వైస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రెండ్స్, మ్యారేజ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మొదట కమ్యూనికేషన్ ట్రై చేయండి, పాసిబుల్ అయితే మీడియేషన్ ట్రై చేయండి. కానీ లీగల్ కేస్ వస్తే పానిక్ అవ్వకండి, ఎవిడెన్స్ ప్రిజర్వ్ చేయండి, మీ లీగల్ రైట్స్ తెలుసుకోండి, ప్రాపర్ అడ్వకేట్ గైడెన్స్ తీసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ లీగల్ క్వెరీ కమెంట్స్లో అడగండి. డైలీ లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఆస్క్ ది అడ్వకేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.